హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ కార్ గురించి నేను మీకు కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ దీని వాక్ అరౌండ్ మీరు మన ఛానల్లో చూసే ఉంటారు. అండ్ ఈ కార్కి సంబంధించిన పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ యొక్క వాక్ అరౌండ్స్ అండ్ డీటెయిల్డ్ డ్రైవ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. సో డ్రైవబిలిటీలో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో నేనైతే కార్ డ్రైవ్ చేయబోతున్నాను కదా. మేజర్గా మనం ఈ రివ్యూలో ఏం చేద్దామంటే ఓన్లీ డ్రైవబిలిటీ గురించే మాట్లాడదాం ఫ్రెండ్స్. మిగతా టాపిక్స్ గురించి నేను ఎక్కువైతే మాట్లాడను, ఎందుకంటే ఆల్రెడీ దీని వాక్ అరౌండ్లు, దాని తర్వాత దీని ఫీచర్స్ గురించి మనం క్లియర్గానే డిస్కస్ చేసాము. నేను రీసెంట్గా కూడా దీని బేస్ రేట్ గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ కార్ని అండ్ హ్యారియర్ ఈవీని కంపేర్ చేస్తున్నారు. నాకు కొంచెం వేడిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సెగ్మెంట్ వేరే, ఈ సెగ్మెంట్ వేరే. బట్ స్టిల్ కొంతమంది కంపేర్ చేస్తారు, ఎందుకంటే మెయిన్గా దీంట్లో ప్రొవైడ్ చేసిన బ్యాటరీ ప్యాక్స్, దాంట్లో ఉండే బ్యాటరీ ప్యాక్స్ సేమ్ ఉండడం వల్ల అండ్ రోడ్ ప్రెసెన్స్ కూడా కొంచెం అటు ఇటుగా సేమ్ ఉండడం వల్ల కంపేర్ చేస్తున్నారు అనమాట. సో ఆ యాంగిల్లో కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యారియర్ ఈవీ బెటరా లేకపోతే ఇది బెటరా, సో ఏ కార్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, కార్ అయితే మనం స్టార్ట్ చేసేసాం. కార్ మనకి ఇచ్చినప్పుడు దీంట్లో 99% ఛార్జింగ్ అయితే ఉంది. నాకు రేంజ్ అయితే 495 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. సో 100% ఉన్నప్పుడు అరౌండ్ 500 కిలోమీటర్స్ అయితే చూపించింది. సో నేను మీకు ఆల్రెడీ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను కదా, వీళ్ళు ఇచ్చే రేంజ్ అయితే 665 కిలోమీటర్స్ ఇచ్చారు. బట్ ఒక ఫుల్ ఛార్జ్ తోటి ఇది ఖచ్చితంగా మీకు 500 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేశాను. అరౌండ్ ఒక 100-200 కిలోమీటర్లు డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేశాక మీకు ఎంత రేంజ్ ఇంకా ఉంది, సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు సియరా ఈవీని, నెక్స్ట్ దీని పెట్రోల్ వేరియంట్ని, దాని తర్వాత చాలామంది మన సియరా కార్ని హ్యారియర్ ఈవీని కూడా దాంతో కూడా కంపేర్ చేస్తున్నారు. సో నేనేం చేస్తానంటే ఈ మూడింటిని కంపేర్ చేస్తూ మాట్లాడతాను ఈ వీడియోలో. ఎలాగో మీరు లాస్ట్ వీడియోలు చూసారు కాబట్టి, పెట్రోల్ అండ్ డీజిల్ రివ్యూ మీరు చూసారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు డ్రైవబిలిటీ సేమ్ ఉంటుంది, పెద్ద తేడా అయితే మీకు ఉండదు. బట్ దీంట్లో కొన్ని ఫీచర్లు యాడ్ అవుతాయి. అండ్ మెయిన్గా మనం ఆ పెట్రోల్ అండ్ డీజిల్ దాంట్లో కూడా చెప్పాను కదా, ఈవీలో మాత్రం ఖచ్చితంగా మీకు పవర్ టార్క్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయి ఉంటుందని చెప్పి, సో అవి ఎలా ఉన్నాయని చెప్పి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎప్పటిలాగే మనం 1 by 1 పాయింట్ వైజ్ స్టార్ట్ చేద్దాం. సో బానెట్ విజిబిలిటీ అండ్ సీటింగ్ కంఫర్ట్ అండ్ డ్రైవర్ వ్యూయింగ్ యాంగిల్ ఎలా ఉంది. సో బానెట్ విజిబిలిటీ అయితే క్లియర్గా ఉంది, మరి ఎడ్జ్ అయితే కనిపించట్లేదు, కానీ కొంచెం ఆ డిజైన్ వల్ల బానెట్ విజిబిలిటీ అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది. దెన్ సీటింగ్ కంఫర్ట్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను క్లియర్గా చెప్పాను. సీటింగ్ కంఫర్ట్ అయితే ఈ కార్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ కార్ సీటింగ్లో నేను గమనించింది ఇంకోటి ఏంటంటే, మనకి రోడ్డు తగ్గట్టు సీట్ అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అది మరి ఏం టెక్నాలజీ యూజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ సస్పెన్షన్ ఉంటుంది కదా, దాంతో సంబంధం లేకుండా ఆ బంప్స్ని, నెక్స్ట్ ఆ కుదుపుల్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటా ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ మనకి ప్రొవైడ్ చేశారు, దానివల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు సిటీలో కూడా ఎక్కువసేపు డ్రైవ్ చేసినప్పుడు అండర్ థై సపోర్ట్ వల్ల చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు మీరైతే. లోయర్ బ్యాక్ సపోర్ట్ కానీ, బ్యాక్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. దాని తర్వాత స్టీరింగ్ రెస్పాన్స్ గురించి మాట్లాడాలి కదా మనం. స్టీరింగ్ రెస్పాన్స్ సేమ్ ఉంది ఫ్రెండ్స్, నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియట్లేదు. మీకు పెట్రోల్ వేరియంట్లో కానీ, డీజిల్ వేరియంట్లో కానీ స్టీరింగ్ రెస్పాన్స్ ఎలా ఉందో నాకైతే సేమ్ అనిపిస్తుంది. అగైన్ నేను చెప్పా కదా, ఈ స్టీరింగ్కి మనం కొంచెం అలవాటు పడాలి, ఎందుకంటే ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం పైకి రావడం వల్ల వీటి యూజబిలిటీలో కొంచెం మనం అలవాటు అయిన తర్వాతే మనకి బాగా అనిపిస్తుంది. అదర్వైజ్ స్టీరింగ్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బాగానే ఉంది. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఈ ఐఆర్వీఎం మిర్రర్ గురించి, నెక్స్ట్ ఓఆర్వీఎం మిర్రర్స్ గురించి. సో ఇవైతే చాలా హ్యూజ్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంతకుముందు నేను చెప్పా కదా, హ్యారియర్లో నాకు ఇక్కడ అనమాట చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండింది. సో హ్యారియర్ ఈవీలో ఏమవుద్దంటే, ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో, అది మన రివ్యూ ఒకసారి చూడండి. సో అది ఎందుకు ప్రొవైడ్ చేశారంటే, మనకి బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ ఉంటుంది కదా, అది చాలా చిన్నగా ఉంటుంది హ్యారియర్లో. బట్ సియరాలో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఆ బ్యాక్ సైడ్ మనకి విండ్షీల్డ్ చాలా పెద్దగా ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్ విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంది. సో దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ అదే అనమాట. దాంట్లో డిజిటల్ ఐఆర్వీఎం ప్రొవైడ్ చేస్తారు, బట్ దీంట్లో మాత్రం ఆటో డిమ్ ఐఆర్వీఎం మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ విజిబిలిటీ అయితే దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. బట్ దాంట్లో మీకు ఇంకా ఎక్కువ ఫీచర్లు అయితే ఉంటాయి అనమాట. డాష్ కెమెరా, రికార్డింగ్, దాని తర్వాత ఫోటోలు ఇవన్నీ తీసుకోవచ్చు హ్యారియర్ ఈవీలో మనం. అగైన్ మనకి అది కాస్ట్లీగా ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది క్యాబిన్ ఎక్స్పీరియన్స్ గురించి. సో ఫ్రంట్ సైడ్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అయితే అన్డౌటెడ్లీ చాలా ప్రీమియంగా ఉంటుంది మీకు. సో మీకు తెలిసిందే కదా, దీంట్లో కూడా 3 స్క్రీన్లు అయితే వస్తున్నాయి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, దీంట్లో మనకి సౌండ్ సిస్టమ్ వచ్చేప్పటికే JBL 12 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్. సో సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు మ్యూజిక్ అయితే మామూలుగా లేదు. డాల్బీ అట్మాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ కార్ ఇదే ప్రజెంట్ ఈ సెగ్మెంట్లో. సో ఆ డాల్బీ అట్మాస్ వీడియో పెట్టినప్పుడు అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే.
దాని తర్వాత ఏసీ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు మేము కోయంబత్తూర్లో ఉన్నాం. సో కోయంబత్తూర్ అంటే తమిళనాడు మీకు తెలిసే ఉంటుంది ఎండలు ఎలా ఉంటాయో. సో ఏసీ పర్ఫార్మెన్స్ కూడా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాగుంది. తొందరగా క్యాబిన్ అంతా కూల్ అయిపోయింది. దాని తర్వాత ఏసీ త్రో కూడా చాలా బాగుంది. ఇంకా మనం ఎప్పుడు చెప్పుకునేది మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ కంప్లీట్గా మొత్తం మనకి ఫిజికల్ బటన్స్ కాకుండా అన్నీ కూడా ఈ టచ్ బటన్స్ ఉన్నాయి. వాటి యూజబిలిటీ కూడా కొంచెం మనకి అలవాటు అవ్వాలి. సో అలవాటు అవ్వకపోతే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. పర్టికులర్లీ 9 టైమ్స్లో కొంచెం అది చూసుకోవాలి. సో నెక్స్ట్ టైం వచ్చే కార్స్ అన్న ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తారని ఆశిద్దాం మనం. ఇంకా ఫ్రంట్ సైడ్ మొత్తం లోపలంతా కూడా సేమ్ ఫ్రెండ్స్. మనకి టాటాలో ఈవెన్ కర్వ్లో కానీ దాని తర్వాత నెక్సాన్లో కానీ ఏవైతే పార్ట్స్ వస్తాయి ఆ పార్ట్స్ అన్ని దీంట్లో కూడా షేరింగ్ చేసుకుంటున్నారు. లైక్ మనకి గేర్ నాబ్ కానీ దాని తర్వాత దాని పొజిషనింగ్ కానీ కొన్ని బటన్స్ టచ్ అండ్ ఫీల్ కానీ ఇవన్నీ కూడా ఆ కార్స్తో కంపేర్ చేస్తే వాటిలాగే సేమ్ ఉంటాయి అనమాట. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా ఈ కార్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంతకుముందు మనం పెట్రోల్ వేరియంట్లో కూడా చూసాము. సేమ్ కంఫర్ట్ ఉంటుంది, మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మధ్యలో మీకు హంప్ కూడా లేకపోవడం వల్ల లాంగ్ జర్నీలు చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సీట్ కూడా బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. కొన్ని కార్లు ఆ డాష్ బోర్డ్ విజిబిలిటీ ప్రాపర్గా లేకపోవడం వల్ల వాంతి వచ్చినట్టు కొంచెం మూసేసినట్టు ఉంటుంది. బట్ దీంట్లో అలాగైతే ఉండదు, చాలా బాగుంటుంది బ్యాక్ సీట్ కంఫర్ట్ కానీ నెక్స్ట్ విజిబిలిటీ కానీ. ఇంకోటి మనం మెయిన్గా మాట్లాడాల్సింది డ్రైవబిలిటీలో సస్పెన్షన్ గురించి, దాని తర్వాత బ్రేకింగ్ గురించి కదా. సో సస్పెన్షన్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. పెట్రోల్లో మనకి అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ నుంచి మాత్రమే దీంట్లో FDD సస్పెన్షన్ అని ప్రొవైడ్ చేస్తారు. ఆ టెక్నాలజీ గురించి కూడా నేను మాట్లాడాను. దానివల్ల ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ డాంపింగ్ సస్పెన్షన్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి రోడ్ని బట్టి డిఫరెంట్ టెరైన్ మనం డ్రైవ్ చేసాన్ని బట్టి సస్పెన్షన్ అనేది దాని తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ మనకి ఏమైందంటే లోయర్ వేరియంట్స్లో ఆ సస్పెన్షన్ అయితే మనకి వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. బట్ ఈవీ వేరియంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు అక్రాస్ ఆల్ ద వేరియంట్స్ సస్పెన్షన్ అనేది సేమ్ అనమాట. సేమ్ FDD సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ ఈవీకి. సో బేస్ వేరియంట్లో కూడా మీకు సేమ్ టైప్ ఆఫ్ సస్పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు ఆ సస్పెన్షన్ని క్లియర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత బ్రేకింగ్ గురించి మాట్లాడాలి. నిన్న మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఆఫ్ రోడింగ్ అయితే చేసాము. సో 100 to నేను 0 స్పీడ్ వరకు బ్రేకింగ్ అయితే టెస్ట్ చేశాను. బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. సో ఆల్ వీల్స్కి మనకి బేస్ వేరియంట్ నుంచి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఫ్రెండ్స్. హ్యాండ్లింగ్ నాకెందుకో మీరు ఇది ఉంది కదా పెట్రోల్ డీజిల్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం బెటర్గా అనిపించింది హ్యాండ్లింగ్. చెప్పే కదా అది కొంచెం మారిపోద్ది మనకి, ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ మనకి సెంటర్లో ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ అంతా కూడా కార్ కింద యాడ్ అవుతుంది కదా. దానివల్ల మనకి హ్యాండ్లింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే మీరు కార్నరింగ్స్ కానీ లేకపోతే హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెహికల్ అటు ఇటు ఇప్పుడు నేను చేస్తున్న టర్న్ చేశాను అనుకోండి, వెహికల్ ఒక సైడ్కి వాలిపోవడం కానీ ఇటు సైడ్కి వాలిపోవడం కానీ అంత ఈజీగా జరగదు అనమాట. సో అది బికాస్ ఆఫ్ ఈవీ బ్యాటరీ ప్యాక్ అనమాట. సో హ్యాండ్లింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నాయిస్ అయితే మీకు అవుట్ సైడ్ నాయిస్ ఇంచు కూడా రావట్లేదు, మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా మైక్ కూడా ఎక్స్టర్నల్ నాయిస్ కూడా ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. బట్ అవుట్ సైడ్ నాయిస్ అయితే నాకు ఏమీ రావట్లేదు. ఒకసారి మీకు మిర్రర్ దించి చూపిస్తాను చూడండి. సో మీకు అర్థమవుతుంది కదా బయట సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ సౌండ్ మీకు ఇప్పుడు క్లియర్గా వస్తుంది చూడండి. ఇప్పుడు బైక్ వెళ్ళింది కదా, సో ఆ సౌండ్ చూడండి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. సో పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. సో బాగా మేనేజ్ చేశారు ఇది కూడా వీళ్ళు. నెక్స్ట్ వైబ్రేషన్. ఇంకా వైబ్రేషన్ గురించి మనం ఈవీ కార్స్లో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. 0 వైబ్రేషన్ మీకు స్టీరింగ్లో కానీ దాని తర్వాత కార్ మూమెంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కువ రేవ్ చేస్తున్నప్పుడు కానీ వైబ్రేషన్ అయితే మనకి 0, అసలు వైబ్రేషన్ అనే మాటే ఉండదు. ఇంక ఈ కార్లో ప్రొవైడ్ చేసిన టెక్నాలజీ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు వేరే వీడియోస్లో కూడా చూసే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో కార్లన్నీ కూడా మొబైల్ గ్యాడ్జెట్స్ లాగా తయారైపోయాయి. సో మీరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంతలాగా అనమాట. దీంట్లో కంప్లీట్ సూపర్ టెక్నాలజీ అయితే ఉంది. మీరు ఇండివిజువల్గా ఆ థర్డ్ స్క్రీన్ ఉంది కదా, దాంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. దాని తర్వాత JBL స్పీకర్లు ప్రొవైడ్ చేశారు కదా, దాంట్లో మోడ్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అయితే. లైటింగ్ కూడా, ఇంటీరియర్ లైటింగ్ ఉంటుంది కదా, మూడ్ చేంజ్ లైటింగ్, అవి కూడా ఇక్కడ నుంచి కంప్లీట్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీని రెస్పాన్స్ కూడా చాలా బాగుందన్నమాట. మీకు మొబైల్ ఎలాగైతే రెస్పాన్స్ ఉందో ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది. నెక్స్ట్ మీరు క్లారిటీ కూడా చూసుకోవచ్చు. ఇప్పటివరకు మేము కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే ప్లే చేసాము, క్లారిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది చాలా కార్లలో రన్నింగ్లో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ ప్లే కాదనమాట. సో ఒక సేఫ్టీ పర్పస్ కోసం అది ఇచ్చేవాళ్ళు. నా సజెషన్ కూడా అదే, కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం మీరు చిన్నపిల్లలు ఉన్నా కానీ ఆ థర్డ్ స్క్రీన్లో మీరు వీడియోస్ ప్లే చేసుకోవడం కొంచెం ఇగ్నోర్ చేయమనే చెప్తాను నేనైతే. ఎందుకంటే సేఫ్టీ వైజ్ అంత కరెక్ట్ కాదు అది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంటుంది, దాన్ని చూడాలి మనం,
సడన్గా డ్రైవర్ డిస్ట్రాక్ట్ అయితే చూసి అనుకోండి, ఒక్క సెకండ్ చాలు కదా మనకి యాక్సిడెంట్ అవ్వడానికి. సో దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను నేను. మిగిలిన ఫీచర్లన్నీ వాడుకోండి. అండ్ ఆ గేమ్స్ కూడా ఆడొద్దు. సో గేమ్స్ కూడా కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే మాత్రం ఆడొద్దు. మీరు స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉన్నప్పుడు వీటిలన్నింటినీ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. కార్లో స్పేస్ యూజబిలిటీ గురించి మాట్లాడాలి. సో కార్లో అయితే మనకి స్పేస్ మామూలుగా ఉండదు. మీకు హ్యారియర్కి దీనికి అక్కడ కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఐ మీన్ హ్యారియర్ ఈవీకి దీనికి బూట్ స్పేస్, హ్యారియర్ ఈవీలో మనకి బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్కి నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో మనకి బూట్ స్పేస్ మీకు తెలుసు కదా, 622 లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంక్ ఉంటుంది కదా, దాంట్లో మనకి 55 లీటర్స్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అది కూడా మంచి విషయం చెప్పాలి. మీరు చూసే ఉంటారు దీంట్లో ఐ మీన్ బ్యాక్ సైడ్ ఉండే రేర్ సీట్స్ ఫోల్డ్ చేసి దాదాపుగా 25 బ్యాగ్స్ ఉంటాయి కదా, 25 ట్రాలీ బ్యాగ్స్ అవైతే క్యారీ చేశారు. సో బూట్ స్పేస్ కానీ దాని తర్వాత ఓవరాల్ యూజబిలిటీ కానీ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, దాని తర్వాత వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళు ఆరామ్గా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మేజర్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. సో అందరూ వెయిట్ చేసే దీని గురించే కదా, ఎందుకంటే సియరా మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో ఈ కార్ బాడీకి తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపించలేదు. సో నేనే కాదు, చాలా మంది చెప్పారు ఇది, మీరు వాళ్ళ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. పర్టికులర్లీ మనకి న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్లో అయితే అసలు చాలా పవర్ తక్కువ అనిపించింది. సో దీంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మనకి డ్రైవ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈకో, సిటీ అండ్ దాని తర్వాత స్పోర్ట్ మోడ్, మెయిన్గా బూస్టర్ మోడ్ ఉందన్నమాట. సో ఆ బూస్ట్ మోడ్ అయితే కారు పరిగెడుతుంది, అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే 0 to 100 టెస్ట్ చేసినప్పుడు అయితే వీళ్ళు 5.8 సెకండ్స్ ఇచ్చారు కదా 0 to 100 రీచ్ అవడానికి. మాకైతే ఇంకా ముందే అది రీచ్ అయిపోయింది అనమాట. నేనేదో ఎగ్జాజరేషన్గా చెప్పాలని అనుకోవద్దు, నిజంగా ముందే రీచ్ అయింది. కావాలంటే మీరు వేరే వాళ్ళ వీడియోలు కూడా చూసుకోవచ్చు, వాళ్ళు పోస్ట్ చేశారు. కొంతమందికి 5.5 సెకండ్స్, కొంతమందికి 5 సెకండ్స్లోనే 0 to 100 అయితే రీచ్ అయిపోయింది ఆ బూస్ట్ మోడ్లో. బట్ దాంట్లో మీకు రేంజ్ అయితే తగ్గుద్ది అనమాట బూస్ట్ మోడ్ మీరు ఆన్ చేసినప్పుడు. ఇకో మోడ్లో మేము ఇందాక చెప్పా కదా, ఆ ఇకో మోడ్లో స్టార్ట్ చేసినప్పుడు మనకి రేంజ్ అయితే 500 వరకు చూపించింది. సిటీ కొంచెం తగ్గింది, స్పోర్ట్ మోడ్ ఇంకొంచెం తగ్గింది. బూస్టర్ మోడ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే తగ్గిపోయింది అనమాట. బట్ పర్ఫార్మెన్స్ ఆ బూస్ట్ మోడ్లో మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను మీకు చెప్తున్నాను కదా, ప్రజెంట్ నేను సిటీ మోడ్లో డ్రైవ్ చేస్తాను. సో ఈ సిటీ మోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు ఏదైతే ఈ పర్ఫార్మెన్స్, ఈ పికప్ ఇది ఉందో, సేమ్ ఎక్స్పీరియన్స్ నేను సియరా పెట్రోల్ టర్బో ఉంటుంది కదా దాంట్లో చేశాను. సో దీని ఇకో మోడ్, సిటీ మోడ్ ఈక్వల్ టు దాని టర్బో ఇంజిన్ అనమాట. క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చి మీరైతే ఇది 2 కార్లు డ్రైవ్ చేసిన వాళ్ళకి అది క్లియర్గా అర్థం అవుతుంది. సో ఈ కార్ టెస్ట్ డ్రైవ్కి అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని డ్రైవ్ చేస్తే అది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ స్పోర్ట్ మోడ్లో పర్ఫార్మెన్స్ అయితే నేను చెప్పలేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాని తర్వాత బూస్టర్ మోడ్ నేను ఇందాకే చెప్పా కదా, అసలు మేము ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్ అన్నీ చేసాం కదా. సో ఆఫ్ రోడింగ్లో మొత్తం మ్యాక్సిమం అన్ని ఈవెంట్స్లో మేము యూజ్ చేసింది ఆ బూస్టర్ మోడే. ఇంకా బూస్టర్ మోడ్ పవర్ గురించి నేను మీకు చెప్పాల్సిన పని అయితే లేదు. బట్ నా సజెషన్ ఇంకోటి ఏంటంటే, జాగ్రత్త అనుకోండి. సో ఆ బూస్టర్ మోడ్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ బూస్టర్ మోడ్ ఆన్ చేసిన తర్వాత యాక్సిలరేటర్ టచ్ చేస్తే పరిగిస్తుంది అనమాట. సో కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకి అది అంత అర్థం కాదు. ఐ మీన్ కొత్తగా ఈవీ కార్లు డ్రైవ్ చేసే వాళ్ళకి, అసలు కారు అలవాటు లేకుండా ఫస్ట్ టైం కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి అది సో వాళ్ళకి ఇంకొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట. సో అనవసరంగా దాన్ని తొక్కేసి మిస్యూజ్ అయితే చేయొద్దు. సో మ్యాక్సిమం సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్ వరకే డ్రైవ్ చేసుకోండి, మీకు బెటర్ రేంజ్, దాని తర్వాత బెటర్ డ్రైవబిలిటీ కావాలంటే. మనం మాట్లాడాల్సింది బ్యాటరీ ప్యాక్స్ గురించి. మనం ఆల్రెడీ వాకర్లో చెప్పేసాము, దాని తర్వాత రీసెంట్గా ఇంకో బేస్ వేరియంట్ గురించి కంపారిజన్ వీడియో చేసాం కదా. సో దాంట్లో కూడా దీని బ్యాటరీ ప్యాక్స్ గురించి, నెక్స్ట్ ఛార్జింగ్ టైం గురించి, ఫాస్ట్ ఛార్జింగ్ టైం గురించి అంతా కూడా నేను క్లియర్గా మాట్లాడేశాను. బట్ మళ్ళీ ఇంకోసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇది మనకి 2 బ్యాటరీ ప్యాక్స్తో అవైలబుల్లో ఉంటుంది, 63 నెక్స్ట్ 75. హ్యారియర్లో మనకి 2 వస్తాయి అనమాట, 65, 75 వస్తాయి. బట్ మీకు రేంజ్ విషయంలో పెద్ద తేడా ఏమి ఉండదు. హ్యారియర్లో చెప్పాలంటే ఆ 75 బ్యాటరీ ప్యాక్లో ఇంకొంచెం రేంజ్ అయితే మనకి తగ్గుద్ది అనమాట, ఎందుకంటే అది హెవీ వెహికల్ కదా, ఇది అంత హెవీ వెహికల్ కాదు కదా హ్యారియర్తో కంపేర్ చేస్తే. సో రియల్ వరల్డ్లో అంత అయితే రాదు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, 75 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే మనకి మ్యాక్సిమం 500 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అదే మీకు 63 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే మ్యాక్సిమం మీకు 400 రేంజ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కార్ అయితే మనకి అరౌండ్ 330 నుంచి 350 PS వరకు అయితే పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత దీని పీక్ టార్క్ వచ్చినప్పటికీ 502 NM అనమాట. నెక్స్ట్ బ్యాటరీ బ్యాక్స్ మనం మాట్లాడాల్సింది ఛార్జింగ్ టైం గురించి. సో మీకు 63 కిలోవాట్ బ్యాటరీ అయినా సరే, 75 కిలోవాట్ బ్యాటరీ అయినా సరే, వీళ్ళిచ్చే 7.2 కిలోవాట్ నార్మల్ ఛార్జింగ్ ఉంటుంది కదా, దాంతో ఇంట్లో మీరు ఛార్జింగ్ చేసుకోవాలంటే దాదాపుగా మీకు 9 గంటల నుంచి 10 గంటల టైం అయితే పడుతుంది అనమాట. హోల్ నైట్ మీరు ఛార్జింగ్లో పెట్టేయాలి ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి.
అదే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు 20% నుంచి 80% వరకు ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 25 మినిట్స్లో అయిపోద్ది. అరౌండ్ మీకు ఈవెన్ హ్యారియర్ ఈవీలో కూడా అంతే టైం పడుతుంది. సో ఈ కార్లో మనకి సేమ్ హ్యారియర్ ఈవీలో వచ్చినట్టే కీనాబ్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. దీంట్లో మీరు సమ్మన్ మోడ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అదే కార్ మనం ఎక్కడైనా ఉన్నప్పుడు కార్ మన పక్కన నడిచినట్టు కొంతమంది వీడియోలు అయితే పోస్ట్ చేశారు కదా, నేనైతే ఇప్పుడు పోస్ట్ చేయలేదు ఆ వీడియోలు. సో అలా కూడా దీన్ని తీసుకురావచ్చు. అండ్ ఆటో పార్కింగ్ కూడా చేయొచ్చు ఈ కార్ని కీ యూస్ చేసి. దాని తర్వాత ఇది NFC కార్డ్ అనమాట. సో కీ లేకుండా ఈ కార్ని మనం బయట నుంచే డోర్ దగ్గర NFC మనకి ఇది ఉంటుంది అనమాట. దాని మీద జస్ట్ ట్యాప్ చేసామంటే కార్ ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోద్ది. అండ్ కార్ని ఇక్కడ NFC ఇక్కడ ప్లేస్ చేసి కార్ ఆటోమేటిక్గా మనం స్టార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని రెగ్యులర్గా క్యారీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కీ లోపల బ్యాటరీస్ అనేవి మనకి కనీసం 1 మంత్ కూడా రావట్లేదని ఇంతకుముందు మనకి హ్యారియర్ ఇవి యూస్ చేసిన కస్టమర్ ఉన్నారు కదా, అయితే మనకి క్లియర్గా చెప్పారు. సో ఖచ్చితంగా ఈ NFC కార్డ్ని ఎప్పుడు మీరు క్యారీ చేయండి. మీ పర్స్ కానీ ఉంటే మీ పర్స్ పాకెట్లో ఖచ్చితంగా పెట్టుకోండి దీన్ని. ఇంకోటి ఫ్రెండ్స్, నాకు ఈ కార్లో బాగా నచ్చిన ఫీచర్ హెడ్ అప్ డిస్ప్లే అనమాట. సో హెడ్ అప్ డిస్ప్లే అంటే ఎక్కడ కనిపించలేదని మీరు అనుకోవచ్చు. మీరు విండ్షీల్డ్ మీద చూడండి, చిన్న చిన్న నంబరింగ్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫోన్లో అంత విజిబిలిటీ అయితే లేదు, బట్ డ్రైవర్స్ పొజిషన్లో కూర్చున్నప్పుడు మనకి అది విజిబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. సో విండ్షీల్డ్ మీద డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి, కార్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, నెక్స్ట్ దాని తర్వాత డ్రైవ్ మోడ్ ఏ డ్రైవ్ మోడ్ డ్రైవ్ చేస్తాం మనం ఇవన్నీ క్లియర్గా చూపిస్తుంటుంది. ఈ ఫీచర్ అయితే మనకి హ్యారియర్ ఈవీలో రావట్లేదు. సో ఫ్రెండ్స్, ఇంకా కంక్లూజన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పటిదాకా నేను ఈ కార్ని 200 నుంచి 250 కిలోమీటర్ అయితే డ్రైవ్ చేశాను. సిటీలో అంటే హైవే మీద కూడా డ్రైవ్ చేశాను. ఎక్కువగా సిటీలో డ్రైవ్ చేశానండి, ఎందుకంటే హైవేలో మనం డ్రైవ్ చేసినా కానీ పెద్దగా దాని గురించి ఐడియా అయితే రాదు. సిటీలో డిఫరెంట్ కండిషన్స్లో డ్రైవ్ చేసినప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కంఫర్ట్ కానీ, దాని తర్వాత డ్రైవబిలిటీ కానీ, పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, సస్పెన్షన్ కానీ, ఓవరాల్ ఇంటీరియర్ యాంబియన్స్ కానీ, ఇవన్నీ నాకు ఈ కార్లో చాలా బాగా నచ్చాయి. మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది నేను స్టార్టింగ్లో చెప్పా కదా, కంపారిజన్ అనమాట. హ్యారియర్ ఈవీతో దీన్ని కంపేర్ చేయొచ్చా? సో సెగ్మెంట్ వైజ్ అయితే కంపేర్ చేయడానికి అయితే అసలు వీలేదు, ఎందుకంటే దాని రోడ్ ప్రెసెన్స్ దీని రోడ్ ప్రెసెన్స్కి చాలా తేడా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్ సెగ్మెంట్ కారు, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకోటి మెయిన్గా మనం చూడాల్సింది ప్రైజింగ్. ఈ కార్ యొక్క బేస్ ఏంటంటే మనకి 20 లక్షల నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఆన్ రోడ్ ప్రైస్. బట్ హ్యారియర్ ఈవీ మనకి దాదాపుగా 22-23 లక్షలు దాటేస్తుంది. సో బడ్జెట్ వైజ్ చూసుకుంటే నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో సేమ్ బడ్జెట్లో మనకి 63 kWh బ్యాటరీ వస్తుంది, దాంట్లో మనకి 65 kWh బ్యాటరీ వస్తుంది అనమాట. బట్ రేంజ్ వైజ్ ఇదే కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే కంపారిటివ్లీ హ్యారియర్ ఇవి ఇది కొంచెం చిన్న కార్ కదా, దానివల్ల పర్ఫార్మెన్స్ కానీ, దాని తర్వాత రేంజ్ కానీ దీంట్లో ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈవెన్ మీకు కంఫర్ట్ కూడా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి క్లియర్గా. ఇది మళ్ళీ మీకు ఇది ఎవరన్నా మాట్లాడతారో నాకైతే ఐడియా లేదు. హ్యారియర్ ఇవి ఇంటీరియర్స్ మనకి కొంచెం ఎందుకో మూసేసినట్టు కనిపిస్తుంది అనమాట. బట్ దీని లోపల ఇంటీరియర్స్ అనేవి మనకి సింపుల్గా చెప్పాలంటే లైటింగ్ చాలా బాగా వస్తుంది, స్పేషియస్గా కనిపిస్తుంది అనమాట దీని లోపల క్యాబిన్. హ్యారియర్లో ఎందుకో నాకు ఆ ఫీల్ అయితే రాలేదనమాట. సో అవి ఆ డిఫరెన్సెస్ నేను గమనించింది. సో ప్రైజింగ్ వైజ్ చూసేవాళ్ళు మాత్రం అయితే ఖచ్చితంగా దీనికి వెళ్ళిపోండి. లేదు నేను ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటానంటే హ్యారియర్ ఇవి మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. రెండు కూడా మంచి కార్లే ఫ్రెండ్స్, ఎందుకంటే హ్యారియర్ ఇవి కూడా మీకు బాగానే సక్సెస్ అయింది టాటా రీసెంట్ కార్స్లో. ఇంకో మేజర్ థింగ్ చాలామంది అడిగింది ఏంటంటే, సిఆర్ఓలో మనం ఈవీకి వెళ్ళాలా లేకపోతే పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ వేరియంట్స్ కన్సిడర్ చేయొచ్చా? నాదైతే సింగిల్ ఆన్సర్, కళ్ళు మూసుకొని ఈవీ తీసుకోండి. పెట్రోల్ మీకు డీజిల్ కంటే కూడా ఈవీ బెస్ట్ ఆప్షన్ అవుద్ది పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, దాని తర్వాత వాల్యూ ఫర్ మనీ కానీ ఈవీనే బెటర్ అని చెప్తాను. మీరు ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఈవీ సేల్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. మీరు చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ దాదాపుగా ఇదే టైంకి టాటా వాళ్ళే 3,000-4,000 వెహికల్స్ సేల్ చేసి ఇప్పుడు దాదాపుగా ఇదే మంత్లో 12,000 వెహికల్స్ అయితే సేల్ చేశారు ఈవీ వెహికల్స్. సో ఈవీకి డిమాండ్ పెరుగుతుంది, దానికి తోడు దీంట్లో ఉండే టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బట్టి నేనైతే ఈవీఏ సజెస్ట్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్గా మన ఛానల్లో కార్ రివ్యూ చూడడం మనం డౌన్ సైడ్స్ గురించి మాట్లాడతాం కదా. సో ప్రస్తుతానికి ఇది కొత్త కారు కాబట్టి డౌన్ సైడ్ గురించి ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. మన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు, కొత్త కార్ గురించి డౌన్ సైడ్స్ నేను అప్పుడే వెంటనే మాట్లాడను. ఇంకా రెగ్యులర్గా ఉండేవి ఉన్నాయన్నమాట, మీకు తెలిసిందే. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే సర్వీస్ మెయిన్గా చూసుకోండి. మీరు ఎక్కడైతే ఏ లొకేషన్లో ఉంటారో ఆ ఏరియాలో మీకు ప్రొవైడ్ చేసే డీలర్షిప్ ఉంటుంది కదా, వాళ్ళు సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తుంటే అక్కడ తీసుకోండి. అక్కడ ఒకవేళ బాగాలేకుంటే మీరు వేరే డీలర్షిప్కి వెళ్ళి అక్కడే కొనుక్కోండి, అంతేగాని రిస్క్ మాత్రం చేయొద్దని చెప్తాను. సో ఈ కార్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ కన్ఫర్మ్గా రెస్పాండ్ అవుతాను. సో ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.